రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం వచ్చేట్లయితే తయారుగా ఉన్నాయి. చలో సుషదం పాండ్రి అంతకంటే మొదలు హెడ్లైన్స్. సీఎంనే జైల్లో పెట్టాలని ఎక్సుల గరమైన కేటీఆర్. ఫేక్ ముచ్చట్లల్లా ఆయననే పెద్ద తోపు అనుకుంటాయిండు ఫైర్. హైదరాబాద్ హోటళ్లను జల్లెడబడుతున్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు. రెస్టారెంట్ల కల్తీ తెలిస్తే కట్టుకోవలసిందే జనాలు నోర్లు. పాలు తాగుతున్న అమ్మవారి విగ్రహం. వీడియో వైరల్ అయి మస్తుగొచ్చి చూస్తుర్రు భక్తజనం. రోజుకు తెలంగాణలో ప్రతిపక్ష అధికార పార్టీల నడుమ జవడం మస్తు ముదురుతుంది. ఐషికి తైషి అని మస్తు తొడలు కోసుకుంటుర్రు. తగ్గేదేలే అని సవాల్ చేసుకుంటుర్రు. ఛాలెంజ్లు ఇసురుకుంటుర్రు. ముఖ్యంగా సోషల్ మీడియాలనైతే ఒగల మీద ఒగలు పోస్టులు వీడియోలు పెట్టుకుంటా మీది ఫేక్ అంటే మీరు ఫేక్ అనుకుంటా దుమ్మెత్తి పోసుకుంటుర్రు. అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ సోషల్ మీడియా ఫేక్ పంచా నడుస్తుంది. ఇప్పుడు ఆర్టీసీ లోగో మీద తెలంగాణ మాజీ డిజిటల్ మీడియా చైర్మన్ దిలీప్ కొంతముండి ఆంధ్ర లోగో లెక్కనే తెలంగాణ లోగోను మార్చి ఫేక్ చేసిర్రని ఆర్టీసీలు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిర్రు. అటు ఎన్ఆర్ఏ హరీష్ రెడ్డి అనే ఆయన మీద కూడా మొన్న గాంధీ దవాఖానలో కేసు పెట్టిరు. పాత వీడియోని పోస్ట్ పెట్టి తప్పుదో పట్టించిండని. అటు మొన్న ఫేక్ సర్క్యులర్ పెట్టి తిప్పిండని క్రిషాంక్ ను కూడా జైలు వేసిర్రు. ఇట్లా ప్రతిపక్ష పోలు ప్రతిదీ ఫేకుడు ముచ్చట్లే పెడుతురని గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నది. దీని మీద కేటీఆర్ సార్ మస్తు గరమెత్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి ఉత్తుత్తగా నా మీద నోరు వారేసుకుంటుండు. నా సుట్టపాయనకు 1000 కోట్ల కోవిడ్ మందుల కాంట్రాక్ట్ వచ్చిందని సిగ్గిడిచిన మాటలు మాట్లాడుతుండు. దమ్ముంటే నిరూపించాలి కదా. సచివాలయంలో లంక బిందెల కోసం దొవ్వినట్టు నిజాం నగలని దొరికినట్టు రేవంత్ రెడ్డి నకిలీ కథలు అల్లుతున్నాడు. నా మీదనే కాక కేంద్ర హోంమంత్రి వీడియోనే ఫేక్ చేయించి తిప్పిన మంచి సీఎం. ముఖ్యమంత్రి అయ్యుండి యూనివర్సిటీ సర్క్యులర్ ను కూడా ఫేక్ పెట్టిండు. ఇట్లా అన్ని ఫేకుడు ముచ్చట్టు చెప్తున్న సీఎం నే లోపట పెట్టాలని మస్తుగా మండిపడ్డాడు. మరి రాజకీయాల్లో ఒకరి మీద ఒకరు బుడిదెత్తి పోసుకున్నాడు ఇయాలేం కొత్తగా ఉన్నది కాదు. సోషల్ మీడియా వచ్చినాక అసలు నిజం కంటే అబద్ధాలే రాజ్యం వెళ్తున్నాయి. అన్ని పార్టీలు అంతే సర్వమంగళ మేళమే అయినాయి. వీళ్ళు ఎవ్వలేం కాటన్ సీట్స్ కాదు అని అంటున్నారు. ఈ సంగతి తెలిసినోళ్ళుగా ఈ నడుమ ఇండ్లల్లో వండుకునే బంద్ చేసిరుగా చాలా మంది. బయటకు పోయి తిందాంపా అంటే తిందాంపా అనేటోళ్ళే ఎక్కువైరు. ఇక రీల్స్ వచ్చిన కాడ నుంచి ఎవరన్నా పాలనా కాడ ఫుడ్ మంచిగా ఉందని ప్రమోషనల్ వీడియో చూడంగానే నిజమే అని నమ్మి ఎంత దూరమైన పోయి తింటుర్రు. మరి గా హోటళ్ళ సింగారం ఎట్లున్నదో చూడురి. వారం దినాల సంది హైదరాబాద్ ఉన్న పెద్ద పెద్ద హోటళ్లు రెస్టారెంట్ల తాట తీస్తురు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు. మరి నొద్దులు ఏడబోయిరో గానీ లేడికి లేచిందే పరగన్నట్టు హోటళ్ల మీద దుమ్ము లేపే తీర్ల రైడింగులు చేస్తున్నారు. మొన్నటి దాకా రామేశ్వరం కేఫ్ అనే హోటల్ మీద ఇన్ని వీడియోలు చేసిరు. ఏం కథ? పైన పటారం లోన లొటారం అన్నట్టు ఆ హోటల్ మీద రైడింగ్ చేస్తే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మినపప్పు డేట్ అయిపోయిన పెరుగును పట్టుకున్నారు. కిచెన్ నిండా బొద్దింకలు చూసి పైన వేసిర్రు. అట్లనే బాహుబలి రెస్టారెంట్ వాళ్ళ తాన పోయి పాసిపోయిన చికెన్ మటన్ లను ఫ్రిడ్జ్ లెక్క బయటకు తీపిచ్చి షీషీ అని తిట్టిపోసిర్రు. ఆలకింత పైన వేసిర్రు. ఇట్లా హైటెక్ సిటీ నుంచి ఎల్బీనగర్ దాకున్న అన్ని తీర్ల హోటళ్ళ గిట్లనే చెకింగ్ లకు పోయి సెడా మడా తిట్టేసి జుర్మానాలు రాస్తున్నారు ఆఫీసర్లు. కిచెన్ నీట్ గా పెట్టుకోవాలి. దిక్కుమాల రంగులు ఎందుకు కలుపుతుర్రు? ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పదార్థాలను ఎందుకు పెడుతుర్రు? పాచిపోయినా చీకిపోయినా చీయకూరనే ఉడుకు నూనెలా గోలిచ్చి కస్టమర్లకు కొట్టిస్తుర్రా? సిగ్గు లేదా మీకు అని తిట్టిపోసి కేసులు రాసుకున్నారు. చూస్తురు కదా హోటళ్ల భాగవతం ఎట్లున్నదో. ఏమున్నా జర ఇంట్లోనే తింటట్టు చూసుకోరి. బయటకు పోతే పైసలు ఇచ్చి రోగాలు కొనుక్కున్నట్టేగా. ఎంత తోపు హోటలైనా ఏం శుద్ధపూసలు లేరు. అందరు గదే వారం చేస్తారు చూడు. మరి పాలానా గుడి కాడ తీరొక్క నైవేద్యాలను దేవునికి పెట్టిరంటేనో వెరైటీ ప్రసాదాలు వంచుతురంటేనో ముచ్చట మస్తుగా వైరల్ అయి భక్తులు వచ్చి దూసిపోతుంటారు. ఇంకో 10 మందికి చెప్తుంటారు. గస్ వంటిది దేవత విగ్రహమే పాలు తాగుతుందంటే చిన్నగా ఉంటుందా కథ? ఇగో గిట్లుంటది. అమ్మా తల్లి సల్లగా చూడు పోషమ్మ అనుకుంటా భక్తులు ఇంతమంది లైన్లు కట్టిర్రు. ఇంత జాతరనో స్పెషల్ పూజన అనుకునేరు. అస్సలు కాదు. ఈ అమ్మవారు భక్తులు పోసిన పాలన తాగుతుందట. శేరిలింగం పల్లీల మదీనాగూడ కాడున్న పోషమ్మ వారి గుళ్ళే గిట్ల అయ్యగారు శంషతో దాపిస్తుంటే విగ్రహం పీల్చుకుంటుందట. చిన్నగా మెల్లగా చూసినోళ్ళు ఒకరిద్దరికి చెప్పా. వాళ్ళు ఇంకో 5గురికి చెప్పా. పోయి వీడియోలు తీసినోళ్ళు సోషల్ మీడియాలో తిప్పా. ఇగో ఇట్లా మస్తు వైరల్ అయ్యే వరకల్లా ఏడేడికెళ్ళో ఎంతో మంది భక్తులు వచ్చి లైన్లు కట్టి సూచి మొక్కి పోతున్నారు. ఇక ఒట్టిగేదో నోటి మాటకు చెప్తే పుకారు పుట్టింది కావచ్చు అనుకునేటోళ్ళేమో గాని వీడియోలు ఫోటోలు కానొస్తుండే వరకల్లా ఇది అమ్మవారి మహిమనే అనుకుంటా చూసేటందుకు భక్తులు వచ్చి పోతున్నారు. ఇక ఈ వీడియోలు చూసి ప్రాక్టికల్ గా మాట్లాడేటోళ్ళు 10 తీర్ల మాటలు అంటుర్రు. కొన్ని విగ్రహాలు తయారు చేసే రాళ్లకు ద్రవాలను పీల్చుకునే గుణం ఉంటది. దాంతోటి గిసువంటి అయితుంటాయి. ఇట్లా ఉడియాల కొత్త కాదు, ఈనాడేం ఫస్ట్ కాదు అని కొట్టి వారేస్తుర్రు. ఎవరి నమ్మకాలై ఏం చేస్తాం ఇక. కొందరికి ఎత్తైన బిల్డింగ్లు ఎక్కితే ఉత్తగానే బుగులు పడతారు. ఏదో ఫోబియా అంటారు దాన్ని. అగో గట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కు గసొంటి ఫోబియానే ఏమన్నా ఉన్నదా అని డౌట్ వస్తుందని అంటున్నారు ప్రతిపక్ష పోళ్ళు.
ఎందుకంటే సార్ ఎల్బీ నగర్కి వెళ్ళి కడుతున్న సర్కార్ టీమ్స్ దవాఖానా 27 అంతస్తులు ఎందుకు 14 జాలదా అని అంటుంటే వరకు వాళ్ళకు ఈ డౌట్ వస్తుందట. ఏనైనా సర్కార్ దాకాను తక్కువ 3 నుంచి 5 అంతస్తుల నడమనే ఉంటాయి. అయితే రాబోయే 100 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని అప్పటి సీఎం కేసీఆర్ సారు 14 అంతస్తుల టిమ్స్ దాకాన కట్టేందుకు ఇక్మ చేసిండని బీఆర్ఎస్ వాళ్ళు అంటుర్రు. కానీ మంత్రి కోమటిరెడ్డి సార్ మాత్రం కేసీఆర్ సర్కార్ 27 అంతస్తుల దాకాన కట్టనికే ప్లాన్ వేసింది. గన్ని అంతస్తుల దాకాన ఎందుకు? డబ్బున కరెంటు పోతే లిఫ్టులున్న పేషెంట్ల సంగతి ఏం కావాలి? అందుకే మా సర్కార్ 14 అంతస్తులనే దాకాన కట్టిస్తున్నదని చెప్పిండు. ఎంసీఏ వాళ్ళ గైడ్ లైన్స్ ఏంటంటే 14 ఫ్లోర్లకు దాటకూడదు గవర్నమెంట్ హాస్పిటల్. అది హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. పేషెంట్ తీసుకుపోతాం, సడన్గా ఎమర్జెన్సీగా కరెంటు పోతుంది, ఇంకేమైనా జరుగుతుంది. 27 ఫ్లోర్లు కట్టుకుంటారు. వాడు తలకాయ ఉన్నాడు. నేను ఆ ఇంజనీర్లను పిలిచి అడిగినా ఏం చేయమంటారు సార్, 15 ఫ్లోర్లో ఉండే కేసీఆర్ వచ్చే మొత్తం పైకి లేకపోయినా ఆయనకు ఎత్తుండాలంటారు. ఆలోచన లేదు, పాడు లేదు. రాష్ట్రం చేసి ఇప్పుడు ఎలిమినాని 14 ఫ్లోర్లకే కుదించి. మరి ఎంకన్నా సార్ కు కరెంటు పోతే దగ్గరున్న ఫ్లోర్ కాడికి గ్రావిటీతో పోయి లిఫ్ట్ అవుతుందన్న సంగతి తెలియదా ఎట్లా అని సోషల్ మీడియా ఎక్కిరిస్తుంటారు నెటిజన్లు. ఇంకో నొద్దులైతే అంతస్తులు సరిపోతలేవని మళ్ళీ బుడ్డ రూములనే సింగిల్ అంతస్తుల దవాఖానలు కడతారా ఎట్లా అని ఇంకొందరు అంటారు. కరెంటు పోతే లిఫ్టులు ఎట్లా అని మాట్లాడుకొస్తున్నానంటే ఆయన 24 గంటల కరెంటు ఉంటదని సార్కే నమ్మకం లేదా ఎట్లా? అయినా 27 అంతస్తులున్న ఎమర్జెన్సీ సర్వీసుని ఎవ్వరు కూడా అన్ని అంతస్తులలో పెట్టరు. సార్కు గది కూడా తెలియదా అని ఇంకొందరు రెడ్డిస్తున్నారు. ఇక ఇంకో మంత్రి అయితే దవాఖాన ఊర్లు ఎందుకయ్యా, ఆయన ఊరు అవతలు ఉండాలి అని అంటారు. ఇదేందో ఏమో అర్థమే అయితే లేదని బీఆర్ఎస్ సోలే కాదు కొందరు కామన్ నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో ఎక్కిరిస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఓట్ల తారీఖు దగ్గర పడే కొద్దీ ప్రచారంలో జోరు ఇంకింత పెరుగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇట్లా పెద్ద పార్టీలని నువ్వా నేనా అన్నట్టు బరాబర్ వార్లున్నాయి. మరి ఇన్ని పార్టీల నడుమ ఇందరు క్యాండిడేట్ల నడుమ ఎవరు గెలిచే తత్తున్నారు, ఎవరికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి అనంటే కొన్ని నెలల సంది రాష్ట్రంలో ఎలక్షన్లు, ప్రచారాలు, ఓట్ల సందడే కానొస్తుంది. ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోగానే ఎంపీ ఓట్లు వచ్చాయి. అవట్లో ఒడిసినా లేదో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నడుస్తుంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక పోరైతే చిన్న జోరు మీద నడుస్తలేదు. శనివారం పొద్దుమీకే నాటికి ప్రచారానికి ఫుల్ స్టాప్ పడబోతుంది కాబట్టి పబ్లిక్ లో తిరుగుట్లో జోరు వేయించినాయి పార్టీలు. రాకేష్ రెడ్డిని గెలిపించుకునేందుకు 3 జిల్లాలున్న పార్టీ క్యాడర్ మొత్తం ఫుల్ ఫోకస్ పెట్టి పనిచేస్తున్నాయి. ఇంకో దిక్కు కార్ పార్టీ బడా లీడర్లు కూడా ప్రచారం చేస్తుండే వరకలా పక్కా గులాబీ జెండానే ఎగురుతుంది అని వస్తున్నది. రాకేష్ రెడ్డికి మద్దతుగా నకిరేకలు, మునుగోడు, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేటీఆర్ ప్రచారం చేసిండు. కాంగ్రెస్ ను నమ్మి ఓటేసిన పాపానికి పబ్లిక్ ను అరిగోసలు పెడుతున్నారు. 30,000 కొలువులు కేసీఆర్ రిక్రూట్మెంట్ చేస్తే అవిటి కాయిదాలు వంచి మేమే ఇచ్చినామని చెప్పుకున్నాడు సిగ్గుచేటు సర్కార్కు అని అనుకొచ్చిండు కేటీఆర్. ఈ మాటలన్నీ కూడా మనసుకెక్కించుకొని నిరుద్యోగుల తరపున సర్కారును బరాబర్ అడిగేందుకు ఓ కుత్కుండాలి కాబట్టి రాకేష్ రెడ్డిని మండలికి తోలిద్దామన్న ఆలోచనలు ఉన్నారట పట్టభద్రులు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు గెలిచినాక గవర్నమెంట్ ఆయనకి ఇచ్చే గౌరవ వేతనాన్ని కూడా నిరుద్యోగుల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తా అని మాటిచ్చే వరకలా ఓ విద్యావంతునిగా ఆయన నియతను చూసిన వాళ్ళు కూడా పాజిటివ్ ఉన్నారు. జనాలను రక్షించమని పోలీస్ నౌకర్లు ఇస్తే కొందరు జనాలనే కాల్చుక తింటారు. ఎవరన్నా మంత్రులే కానీ వీఐపీలే కానీ వచ్చినప్పుడు కొంతమంది పోలీసు వాళ్ళు ఓవర్ యాక్షన్ అయితే చెప్పవశమే ఉండదు. మొగుల మీదకి వెళ్ళే ఊడిపడ్డ లీడర్ లెక్క హడావిడి చేస్తుంటారు. సామాన్యులను అస్సలు గడ్డి పోసకంటే కనీసం తీసేస్తారు. ఈ ములుగు జిల్లా కాడ మంత్రి సీతక్క వస్తుందని అక్కడి పోలీసు వాళ్ళు ఏం చేసిరో చూడురి. వరుసగున్న ఈ ఆటోలు అద్దాలని ఎట్లా వలగొట్టిరో చూడురి. ఎవరో దుష్మలు చేసింది కాదట, ములుగు పోలీసులు చేసిరని అంటున్నారు ఆటో డ్రైవర్లు. అసలే ప్రీ బస్ వచ్చిన కారు నుంచి గిరాకీ లేక గిలగిల కొట్టుకుంటున్నారు ఆటో అన్నలు. అసొంటోళ్ల మీద ములుగు పోలీసులు ఇట్లా జులుం చేసిరు అని అంటున్నారు. ములుగు జిల్లాకు మంత్రి సీతకు వస్తుందని పోలీసులు తొవ్వ పక్క పంటున్న ఆటోలను తీయమని చెప్పకుండా సీదొచ్చి ఇట్లా దాడి చేసిరని అంటున్నారు. మరి రోడ్డు పక్క పంటి పెట్టుకుని ఆటోలను తీయమని చెప్తే అయిపోతుంది కదా. కానీ పోలీసులే ఆటోలను వలగొడితే ఎట్లా? ఓ కుటుంబాన్ని నడిపించేదా ఆటో? అది నడుస్తేనే ఆటోలు నడుపుకునేటోళ్ళ ఇల్లు గడుస్తుంది. అసలు గిరాకీ లేని ఇప్పుడు ఆటోల రిపేర్ కు పైసలు ఏడికేంచి తెచ్చి కట్టుకుంటారు. ఏం కథ? కాకి బట్టలు వేసుకోగానే సాటి మనుషులు మన సంగతి యాద మరుస్తారా ఎట్లా ఈ పోలీసులు అని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. అయినా మంత్రి వస్తే పబ్లిక్ ను తక్లీఫ్ పెట్టుడు, ఇట్లా పరిశాల పాలియేసుడు పద్ధతేనా అని ఇంకొందరు అరుచుకుంటారు. ప్రేమించుకునుడు తప్పు కాదు, బండెక్కి తిరిగితే కూడా ఏం కాదు. కానీ మరీ బరిదెగిచ్చి బండ్ల మీద పోతుంటా మంది కూడా చూస్తురన్న సోయి లేకుండా ఇయో గిస్వంటి చేస్తేనే ఇజ్జత్ ఉంకుడు గుంతల పాలవుతుంది. ఇంటర్నెట్ జయంగా ఇలువ పోతుంది, షేర్లు కాంగా చెడ్డ పేరు వస్తుంది. పోతందుకు బండి ఉంది, పొయ్యంత రోడ్డు ఉంది, ఒంట్లే వేడుంది, వద్దన్న ఆగని కషి ఉంది. పాయిగా అని పాసమల్ల పనులు మోపేసిరు చూడుర్రి. మంది చూస్తున్నా సరే మనల్ని ఎవడరా ఆపేది అన్నట్టు ఆమె పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చొని ముద్దులు ఇచ్చుకుంటా ఆయన జోష్ అనే మంటకి పెట్రోల్ వస్తున్నట్టు చేయబట్టింది. ఈ మోతవరి మొగానికి నన్ను మించిన మొనగాలు లేడన్నట్టు నడుపుతుంది ఇక బండి. వచ్చి పొయ్యే తవ్వనే ఓయోరం చేసిరుగా ఇలా కసి కాట్ల కలిసిపోను. రాజస్థాన్ కోట అనే కాడైంది ఈ కథ. వీడియో మస్తు వైరల్ అయ్యే వరకల పోలీసు వాళ్ళ కంట్ల పడి ఈ కిస్సింగ్ కప్పుల మీద కస్సం అనుకుంటా కేసు రాసిర్రు. ఏందిరయ్యా ఏం చేస్తా
అన్నారు సింహ చీకట్ల మంది తిరిగే రోడ్ల మీద కామంతో కళ్ళు మూసుకుపోయి కథలు పడతారా అని పట్టుకొచ్చి ఇద్దరి మీద కేసు రాసి బైకును గుంజుకున్నారు. అటెంకాలు ఇద్దరు చెవులు పట్టించి సారీ చెప్పించి ఇంకోసారి సొంటి పనులు చేయము ఎవరు కూడా చేయొద్దు అని వాళ్ళతో చెప్పించారు. అయిందా మంచిగా అయిందా? ఇది ఇప్పుడు ఓరిగా ముద్దులు ఇచ్చుకుంటారు రోడ్ల పంటి. हम दोनों ने रोड पर मोटरसाइकिल चलाकर चलते हुए मोटरसाइकिल पर जो अश्लील कृत्य किया है, जिससे हमने हमारा जीवन भी खतरे में डाला है तथा लोगों का भी जीवन खतरे में डाला है। भविष्य में ऐसी गलती नहीं करेंगे। हम आमजन से अपील करते हैं कि कोई भी ऐसा काम न करे, ऐसी गलती नहीं करे, इसकी कानूनी कार्रवाई होती है। वह हमारे साथ हो रही है, इसलिए आमजन से अपील करते हैं कि कोई भी ऐसी गलत हरकत न करे। సో శిరానుల్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.